హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. ఈరోజు మనం ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇన్స్టెంట్గా పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ పునుకులు వచ్చేసి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చినా కానీ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుని వాటర్ని సెపరేట్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేదాకా వాటర్ని పోసుకొని మనం 2-3 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇది రానే లోపల మనం టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఒక కడాయిలోకి 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయల్ని ఇలా మజ్జిగ కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని వేయించుకొని వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 6-7 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అదే ఆయిల్లో వేసుకుని మనం మగ్గించుకోవాలి. ఫస్ట్ ఇలా కలిపేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క తొక్క తీసేసుకుని అంటే పైన చెక్కేసుకుని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఇలా అంతా కూడా ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు వేయించుకున్న తర్వాత పైన మూత పెట్టుకుని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మూత తీసి చూసిన తర్వాత బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని సేమ్ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర, టేస్ట్గా సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ పట్టేసుకుంటే మనకి టమాటా చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని 2 గంటల నుంచి నానుతున్న బియ్యాన్ని ఒకసారి తీసి చూసుకోండి. మనకి బియ్యం అనేది చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు వాటర్ని సెపరేట్ చేసుకుని ఆ నానిపోయిన బియ్యాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ అయితే పోసుకొని బాగా ఎక్కడా కూడా బియ్యం పలుకు లేకుండా మనం ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండిని అయితే రుబ్బుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. మనకి కొంచెం లూజ్ అయినా కొంచెం థిక్గా అయినా కానీ మనకి పునుకులు అయితే సరిగ్గా రావు. ఇప్పుడు మనం ఇదే జార్లోకి మనం ఉడకపెట్టుకుని తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 3-4 బంగాళదుంపల్ని ఈ సైజులో కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా మనం ఇందాకే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, బియ్యం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లోకి ఈ బంగాళదుంప పేస్ట్ కూడా మొత్తం కూడా వేసేసుకోవాలి. మనం తినే సోడా వేసుకోగలేదన్నమాట, అంటే బంగాళదుంప పేస్ట్ వేస్తున్నాం కాబట్టి. సో మనం తినే సోడా అయితే దీనిలో యూజ్ చేయక్కర్లేదు. ఇలా 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పునుకులు అనేవి గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయినా మనం కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసేసుకుని మళ్ళీ కూడా అంతా ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ థిక్ అయిందనుకోండి, కొద్దిగా వాటర్ని పోసుకొని కన్సిస్టెన్సీని సరిగ్గా చూసుకోండి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ని వేసేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఇలా పునుకులుగా మనం ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేయగానే మనకి పునుకులు అనేవి చూడండి ఎలా మనకి ఉబ్బుతూ పైకి వస్తున్నాయో ఆయిల్ పైకి. సో అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా పునుకులు అనేవి బాగా వస్తాయన్నమాట. సో ఇలా రౌండ్గా మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ పునుకులు అనేవి. ఎంత ఈజీ ప్రాసెస్ చూసేసారు కదా, మనకి ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే మనం ఒక వాయి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, తీసేసుకుని అదే ఆయిల్లోకి మనం మిగిలిన వాయలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, పునుకులు అయితే మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎటువంటి హడావిడి లేకుండా పిండి రాత్రంతా నానబెట్టాల్సి వస్తుంది మామూలు పునుకులకైతే. దీనికైతే అలా అస్సలే అవసరం లేదు. మనకి 1-2 గంటల పాటు బియ్యం నానబెట్టేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా పునుకులు అయితే రెడీ అయిపోతాయి.
దీని కాంబినేషన్గా మనం టమాటా చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఒక్కసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి. టమాటా చట్నీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అంత బాగుంటుందన్నమాట. మనకి బళ్ళ మీద వేస్తారు కదా, ఆ టమాటా చట్నీ రెసిపీ అయితే ఇదనమాట. సో ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో మనకి ఫైనల్గా పునుకులు విత్ టమాటా చట్నీ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేసారు కదా. సో మీరు వీడియోని ఇక్కడ దాకా చూసారు అంటే నా వీడియో చాలా నచ్చిందని మీకు. సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా. ఇలాగే చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, అవి కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.